తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం మీ పేరు? దేవి. ఎక్కడి నుండి వచ్చారండి? ఏవియర్ రోడ్ రాజమండ్రి. రాజమండ్రి. ప్రాపర్ ఎక్కడైనా బయట నుండి వచ్చారు? మాది నర్సాపురం అండి, కృష్ణగోదావరి. మా హస్బెండ్ది రాజమండ్రి. ఎప్పటి నుండి ఉన్నారు ఇక్కడ? నేను 2008 నుంచి ఉంటున్నాను ఇక్కడ. అప్పుడు ఎలా ఉంది రాజమండ్రి, ఇప్పుడు ఎలా ఉంది రాజమండ్రి? మార్పు వచ్చిందండి. ఎవరు చేశారు? ఈ ఏరియా వచ్చి భరత్ గారు చేశారు బాగా. నో ఏమేం డౌట్. చేశాడు ఇంకా ఆయన? పార్కులు అవి చేశారు, రోడ్స్ అవి కూడా బాగా చేశారు. అంటే ఈ రోడ్లో రావడానికి భయపడేవారు, అసలు ఏమి ఉండేది కాదు ఇక్కడ అసలు. ఇప్పుడు ఈ రోడ్లో టైం స్పెండ్ చేస్తున్నాము, ఎక్కడైనా ప్లేస్ ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నారు అంటే మేము ముఖ్యంగా చూస్తే మీరు ఏజ్డ్ పీపుల్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ టైంని. ఈ సమ్మర్ కూడా మనం ఎక్కడికి వెళ్ళలేము కదండి, గోదావరి గట్టికి వెళ్ళినా అక్కడ వేడిగా ఉంటుంది. అంటే అంత దూరం వెళ్ళలేరు కూడా, ఇక్కడ నుంచి అరౌండ్ 7-8 కిలోమీటర్స్ వస్తుంది మనకి గోదావరి గట్టి వెళ్ళాలంటే, ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగుంది చూడడానికి. ఇంతకుముందు ఎలా ఉండేది ఇది ఇక్కడ ఇదే ఏరియాలో ఎలా ఉండేది? పార్క్కి రావాలంటేనే భయపడేవాళ్ళం, అంటే పాములు అవి ఎక్కువ తిరిగాయి అని చెప్పి చెట్ల మీద అసలు వెళ్ళడానికి కూడా ఏమి ఉండేది కాదు. ఇప్పుడు బాగుందండి, అందరూ ఎనీ టైం మీరు అరౌండ్ 9-10 వరకు కూడా అందరూ కూర్చోగలుగుతున్నారంటే పార్క్ బాగుండబట్టే కదా కూర్చుంటున్నారు. నిజంగా అయితే భరత్ గారు చెప్పేది నిజమేనా? ఆయన 3 ఏళ్ళలో చాలా బాగా డెవలప్ చేశాను, రాజమండ్రి రూపురేఖలు మార్చాను అని చెప్తున్నాడు. వాస్తవమేనా అది? చూసినంత వరకు అయితే అంటే ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటే మాత్రం చేసినట్టే. ఆయన కూడా ఎవ్రీ వీక్ ఇది స్టార్ట్ చేసిన కొత్తలో ఎవ్రీ వీక్ వచ్చేవారు, సండేస్ వచ్చి చూసేవారు అదంతాను. మేము వాకింగ్ ఎప్పుడు నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇక్కడ. అప్పటికిప్పటికైతే చాలా చేంజెస్ వచ్చాయి. హ్యాపీ స్ట్రీట్ పెట్టాక కూడా ఆయన వచ్చి ఎగ్జామిన్ చేసేవారు, ఆయన చూసేవారు చేసేవారు. ఎట్లా ఉంటాడు ఆయన ఎంపీ భరత్? నార్మల్గా ఏదైనా అంటే ఫ్రెండ్లీగా ఉంటాడా, లేదంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడా ఆయన? ఫ్రెండ్లీ నేచర్ అండి. అంటే ఎవరు చిన్నపిల్లలు వెళ్ళి మాట్లాడినా అలాగే మాట్లాడతారు, పెద్దోళ్ళు వెళ్ళి మాట్లాడినా అంటే రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఫ్రెండ్లీగానే బిహేవ్ చేస్తారు. అంటే ఆ పోస్ట్లో ఉన్నాను పొజిషన్ని హోదా అది అయితే ఎప్పుడు చూపించలేదు, లేదండి. ఆ విధంగా అయితే ఆయన మంచిగానే చేస్తారు. మరి ఎంపీగా ఉండి బాగానే చేశాడు అంటారా ఆయన? ఎంపీగా ఉంటే బాగానే చేశారు. మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. రాజమండ్రిలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అంటే ఎవరికి అవకాశం, ఎవరు గెలుస్తారో మనం చెప్పలేము, ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటే ఉండదు అనుకుంటారు మీరు? అలా మనం చెప్పలేము, ప్రజలు ఎప్పుడు ఎలాగా చేస్తారో తెలియదు, కానీ మార్పు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. భరత్ గారు అయితే బాగా చేశారండి, ఆయన లెవెల్లో బాగా చేశారు. ఆయన ఏమంటున్నాడంటే నేను ఎంపీగా ఉండి, అంటే ఎంపీ అంటే 7 సెగ్మెంట్స్కి అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక ఎంపీ. ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, రాజమండ్రి ఎమ్మెల్యేగా నేను గెలిస్తే ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం రాజమండ్రి సిటీ పైన పెడతాను, రాజమండ్రి సిటీని బాగా డెవలప్ చేస్తా అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్గా చాలా చేశాననేసి ఆయన చూపిస్తున్నాడు. సో ప్రజలు కొంత నమ్ముతారంటారా ఈ యాంగిల్లో? అంటే మనం చూసిందే కదండి, నమ్మచ్చు. చూసిన వరకు అయితే నేను అదే చెప్తున్నాను, నేను చూసిన వరకు అయితే నేను నమ్ముతున్నాను. ఆయన చేశారు, ఆయన్ని నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి చెప్తున్నా. ఆయన ఎవ్రీ వీక్ సండే వచ్చి ఎగ్జామిన్ చేసి అంతా చూసేవారు. స్టార్టింగ్లో కొంచెం గొడవలు అవి జరిగాయి, అవి కూడా ఆయన దగ్గరుండి చేయించారు, తగ్గించారు. అవన్నీ పరంగా అయితే ఆయన బాగా చేశారు.